భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30 తేదీన విశాఖలో రానున్నారు. విశాఖలోని నోవోటెల్ వద్ద గిరిజన సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన స్నాతకోత్సవం జరుగుతుంది. అందులో ముఖ్య అతిథిగా ఆమె వస్తున్నారు. ఈ దశలో కొన్ని ప్రాంతాలను పోలీసులు రెడ్ జోన్ గా ప్రకటించారు. ఆమె పర్యటించే వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి విఐపి రోడ్డు, అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్, అలాగే విఐపి రోడ్ తో పాటు ఇతర ప్రాంతాలు నోవోటెల్ వరకు ఉన్న ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలను ఈ నెల 29 నుంచి జూలై 1వ తేదీ వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సీసీ కెమెరాలతో పాటు ఇతర అంశాలపై కూడా కొంత నిఘా ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో చూసుకుంటే డ్రోన్లు ఎగరవేయడం ఇలాంటివి కూడా నిషేధించిన పరిస్థితి. ఈ దశలో ఇప్పటికే రాష్ట్రపతి పర్యటన సందర్భంగా విశాఖలో కొంత తనిఖీలు కూడా ముమ్మరంగా చేశారు. నిన్న శనివారం రాత్రి కూడా విశాఖ నగరంలోని అన్ని ప్రాంతాల్లో కూడా జల్లిగా పట్టినట్టు వాహనాల తనిఖీ కూడా కొనసాగించిన పరిస్థితి. ముఖ్యంగా రాష్ట్రపతి ఏ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నారో విశాఖలోని ఐఎన్ఎస్ డాగా నుంచి ఆమె నోవోటెల్ ప్రాంతంలో ఆ రోడ్డు వరకు కూడా ఆమె పర్యటించే పరిస్థితి. దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఆమె ప్రయాణం చేస్తున్న ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఆ క్రమంలో జూన్ 29 నుంచి జూలై 1వ తేదీ వరకు కూడా ఆ ప్రాంతంలో ఆంక్షలు కూడా పోలీసులు విధిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో డ్రోన్లు గాని ఇతర అనుమానాస్పద కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో అలాంటి అంశాలు ఎవరైనా చేపట్టినట్లయితే చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటామని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బస్సు వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆమెకు విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద ఉన్న నోవోటెల్ లో బస్సును ఏర్పాటు చేశారు. ఇది విశాఖ ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి. ఇప్పటి వరకు విశాఖ నగరానికి అతిథులు ప్రధానంగా చూసుకుంటే విఐపీలుగా చెప్పుకునే భారత రాష్ట్రపతులు కావచ్చు, లేక ప్రధానులు వచ్చిన సందర్భంగా ప్రత్యేకంగా వారికి ప్రభుత్వ అతిథి గృహాల్లోనే ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే గతంలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఆ తర్వాత రాష్ట్రపతులు, అలాగే తాజాగా చూసుకుంటే ద్రౌపది ముర్ము కూడా గతంలో వచ్చిన పర్యటన సందర్భంగా అత్యంత కట్టుదిట్టంగా ఉండే తూర్పు నౌకాదళ కేంద్రం అయిన ఐఎన్ఎస్ డాగాకి సమీపంలో ఉన్న ఐఎన్ఎస్ చోలా సూట్ లో అత్యంత కట్టుదిట్టంగా ఉన్న ప్రాంతంలో గతంలో బస్సు ఏర్పాటు చేశారు. అంతకుముందు ప్రధానులు అలాగే రాష్ట్రపతులు కూడా వచ్చిన సందర్భంగా అత్యంత కీలకమైన ఈ విఐపీలను విశాఖలోని స్టీల్ ప్లాంట్ లో ఉన్న హిల్ టాప్ గెస్ట్ హౌస్ లో కూడా బస్సు ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు చూసుకుంటే స్నాతకోత్సవానికి వస్తున్న ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతికి ఎందుకు నోవోటెల్లో ఏర్పాటు చేశారు? ప్రభుత్వ అతిథి గృహాలు ఉండగా ఒక ప్రైవేటు అతిథి గృహంలో హోటల్లో ఎందుకు ఏర్పాటు చేశారు? నిజానికి భద్రతా పరంగా చూసుకుంటే ఇతర ప్రాంతాల్లో విశాఖ నగరానికి అత్యంత కీలకంగా చెప్పుకునే ప్రాంతాల్లో బస ఏర్పాటు చేసే అవకాశాలు ఇది ఒక రకంగా ప్రభుత్వ అతిథి గృహాలు కాకుండా ప్రైవేటు అతిథి గృహాల్లో ఏర్పాటు చేయడం ఒక రకంగా రాష్ట్రానికి అలాగే తెలుగు ప్రజలకు కూడా కొంత అవమానం అని కూడా ఈరోజు తాజాగా శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా విమర్శిస్తున్నారు. తాజాగా ఈ రోజు చూసుకుంటే భారత రాష్ట్రపతిగా ఆమె గిరిజన స్నాతకోత్సవానికి విశాఖ నగరాన్ని రావడాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన కార్యక్రమాన్ని విశాఖలో ఏర్పాటు చేయడం ద్వారా ఒక గిరిజన ప్రాంత ప్రజలకు అత్యంత దగ్గరగా గౌరవం ఇచ్చిన పరిస్థితి. అయితే భిన్నంగా ఈ రోజు రాష్ట్రపతి పాల్గొంటున్న కార్యక్రమానికి ముఖ్యంగా నోవోటెల్ లాంటి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేయడం, అలాగే ఆమెను అక్కడ బస్ చేయడం పట్ల మాత్రం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇదే అంశాన్ని కొందరు విశాఖ జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు అక్కడ ఆమెకు బస్సు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తున్న పరిస్థితి. అయితే గతంలో రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం అలాగే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంగా కూడా విశాఖలోని డాక్ యార్డ్ సమీపంలో ఉన్న ఐఎన్ఎస్ చోలా సూట్ లో వారికి బస్సు ఏర్పాటు చేశారు. అట్లాంటి సదుపాయాలు ఈ రోజు చూసుకుంటే ఐఎన్ఎస్ చోలాతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన హిల్ టాప్ గెస్ట్ హౌస్ ఉంది, అలాగే వైజాగ్ పోర్ట్ గెస్ట్ హౌస్ ఉంది, అలాగే చిన్న స్థాయి అతిథులు వచ్చిన సందర్భంగా విశాఖలోని అతిథి గృహంగా గవర్నర్ బంగ్లాగా చెప్పుకునే ఒక గవర్నర్ బంగ్లా కూడా ఉంది. అట్లాంటి ప్రదేశాల్లో అత్యంత విఐపిగా భారతదేశానికి చెందిన రాష్ట్రపతిని బస్ చేసే అవకాశం కల్పించవచ్చు. కానీ భిన్నంగా నోవోటెల్లో ఎందుకు ఏర్పాటు చేశారు అనే అంశం ఇప్పుడు కీలకంగా చర్చ కొనసాగుతున్న పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, ఆర్కే బీచ్.